హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫోకస్ ఇండియా బుక్స్ అండ్ స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఏంటంటే ఒక న్యూ బుక్ రావడం జరిగిందండి. పాలిటిక్స్ సంబంధించి లక్ష్మీకాంత్ సార్ బుక్ అనమాట. అందరికీ సుపరిచితులు సారు, అందరికీ తెలిసిన వ్యక్తే సార్. అంటే యూపీఎస్సీకి సంబంధించి, అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ఎవరైనా అంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు పాలిటిక్స్ సంబంధించి మంచి కంటెంట్ ఉన్న బుక్ ఏదన్నా ఉందంటే అది మన లక్ష్మీకాంత్ సార్ బుక్ అండి. ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా అంటే ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రీవియస్ ఎగ్జామ్స్లో 75 మార్క్స్కి అవుట్ ఆఫ్ 60 మార్క్స్ అంటే 75 మార్క్స్కి 60 మార్కుల వరకు కవరేజ్ ఉందండి ఈ బుక్లో. అంత స్టాండర్డ్ బుక్స్. యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైనా సౌత్ ఇండియాలో అయినా, అదేవిధంగా నార్త్ ఇండియాలో అయినా ఎవరైనా యూపీఎస్సీ అభ్యర్థులు ఎవరిని కదిలిచ్చినా పాలిటిక్స్ సంబంధించి లక్ష్మీకాంత్ సార్ బుక్కే సజెస్ట్ చేయడం జరుగుతుంది. స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ బుక్. స్టాండర్డ్స్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఉంటుంది అనమాట. ఎగ్జామినర్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, ఏం కావాలి ఎగ్జామినర్ అలా ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. అది లక్ష్మీకాంత్ సార్ బుక్ 8th ఎడిషన్ రావడం జరిగింది అనమాట. ఇప్పుడు 8th ఎడిషన్ వచ్చింది. ప్రీవియస్గా 3 months బ్యాక్ ఇంగ్లీష్ మీడియం బుక్ రావడం జరిగింది. ఇప్పుడు దానికి అనువాదమే ఈ బుక్ రావడం జరిగింది అనమాట. అనువాదంగా తెలుగులోకి రావడం జరిగింది. సార్ యొక్క బుక్ అంటే నార్త్లో కూడా వేరే వేరే లాంగ్వేజెస్లో, నార్త్ సౌత్లో, కన్నడలో ఉంది, తమిళంలో ఉంది, మలయాళం ఉంది, హిందీలో ఉంది. అదేవిధంగా ఇప్పుడు తెలుగులో కూడా ఉంది. చాలా రోజుల నుంచి ఉంది. ఇప్పుడు 8th ఎడిషన్ వచ్చింది. ఈ బుక్లో అప్డేట్స్ ఏమున్నాయి, అసలు పేజెస్ ఏమైనా పెరిగినా లేదా, ఏమన్నా పొందుపరచడం జరిగిందా లేదా, ప్రీవియస్ క్వశ్చన్స్ ఇచ్చినారా లేదా, దాని గురించి ఒకసారి చూద్దామండి. ఓకేనా? ఈ బుక్లో పొందుపరిచిన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. అదేవిధంగా ఏపీఎస్సీ గ్రూప్ 2లో ప్రిలిమ్స్లో అదేవిధంగా మెయిన్స్లో అంటే ప్రిలిమ్స్లో 5 టాపిక్స్ ఉన్నాయి. అదేవిధంగా మెయిన్స్లో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అక్కడేమో ప్రిలిమ్స్లో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి, మెయిన్స్లో ఏమో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో అంటే మెయిన్స్లో పాలిటీ ఏదైతే ఉందో ఇప్పుడు మెయిన్స్కి సంబంధించి అనమాట. ఈ బుక్ మెయిన్స్కి ఉపయోగపడిద్ది అనమాట. అభ్యర్థులు గమనించండి, మెయిన్స్ బుక్ అనమాట ఇది. ప్రిలిమ్స్ కాదండి. మెయిన్స్కి చదివే అభ్యర్థులు ఎవరు ఉంటే లక్ష్మీకాంత్ బుక్ చదవాల్సి ఉంటుంది అనమాట. ఏపీఎస్సీ గ్రూప్ 2లో మెయిన్స్లో ఏపీ హిస్టరీ ఉంటుంది కదా, ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఏపీ అండ్ ఇండియన్ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కదా. అందులో భాగంగా ఇది ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి లక్ష్మీకాంత్ సార్ బుక్ అనమాట. ఈ బుక్ అనమాట. ఇది వచ్చేసి 7వ ఎడిషన్ అనమాట. 7th ఎడిషన్ అండి ఈ బుక్. ఇదేమో 8th ఎడిషన్ అనమాట. ఈ బుక్ మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. ఇది కూడా కొత్త బుక్ కూడా మన వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. అభ్యర్థులు గమనించండి, ఈ బుక్ కూడా మనం అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా తక్కువ కాస్ట్లో కూడా పెట్టడం జరిగింది. ఒకసారి అంటే పోస్టల్ ఛార్జెస్ ఉంటాయి కదా, పోస్టల్ ఛార్జెస్ కానీ కొరియర్ ఛార్జెస్ కానీ అన్ని కలిపే పెట్టడం జరిగింది. అభ్యర్థులు గమనించండి. కావాలనుకున్న వాళ్ళు వెబ్సైట్లోకి వెళ్ళి, మన వెబ్సైట్ వచ్చేసి www.focusindiaonline.com అని ఉంటుంది. అందులోకి వెళ్ళి ఒకసారి లక్ష్మీకాంత్ అని చెప్పేసి సెర్చ్ చేయండి, మీకు కనిపిస్తుంది అనమాట. అయితే ఈ బుక్లో ఇది 7th ఎడిషన్ కదా, ఇదేమో 8th ఎడిషన్ అనమాట. ఈ బుక్కి డిఫరెన్స్ ఏముందో ఒకసారి చూద్దాం. అంటే ఇందులో ఉన్న అంశాలు ఏంటి, ఇందులో అంటే ఇది పాత ఎడిషన్ కదా. ఇప్పుడు అభ్యర్థులు ఏంటంటే పోటీ పరీక్షల్లో పాలిటిక్స్ సంబంధించి, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, అదేవిధంగా ఎకానమీకి సంబంధించి, అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి అప్డేట్ అవుతూ ఉండాలన్నమాట. పేపర్ని ఫాలో అవుతూ అప్డేషన్ చేసుకుంటూ ఉండాలా. అప్పుడే మనం ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించగలరు. 8th ఎడిషన్ విషయానికి వస్తే ఇక్కడ ఏమో 8వ ఎడిషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఈ బుక్ కోర్స్ వివరణ అని చెప్పేసి భారత రాజకీయ వ్యవస్థ అని చెప్పి హెడ్డింగ్ ఉంది. సివిల్ సర్వీసులు, అదేవిధంగా టీజీపీఎస్సీ, ఏపీఎస్సీ, గ్రూప్ 1 గ్రూప్ 2 మరియు ఇతర పోటీ పరీక్షలకు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. అయితే ఈ బుక్లో అంటే 7th ఎడిషన్కి 8th ఎడిషన్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ బుక్లో వీడియో క్లాసెస్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా 2 చాప్టర్స్ యాడ్ చేయడం జరిగింది అనమాట కొత్తగా. ఆ చాప్టర్స్ కూడా ఏంటో చూద్దాం, ఒకసారి చెప్తాను. వీటికి సంబంధించి 40+ వీడియోస్కి సంబంధించి, అదేవిధంగా ఏపీఎస్సీ, టీజీపీఎస్సీ, యూపీఎస్సీ ఈ ఎగ్జామ్స్కి సంబంధించి గతంలో జరిగిన
ఎగ్జామ్స్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయో వాటిని ఇవ్వడం జరిగింది అనమాట. ప్రీవియస్ పేపర్స్ 2013 నుంచి 25 దాకా ఇవ్వడం జరిగింది. ఓకేనా? అయితే ఏమి ఇచ్చారో చూద్దాం ఒకసారి. ఇక్కడ 2 అధ్యాయాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. టూ న్యూ చాప్టర్స్ అనమాట. 2 చాప్టర్స్ని యాడ్ చేయడం జరిగింది. అదేంటంటే ఈశాన్య మండలి అని చెప్పేసి, అదేవిధంగా ఆర్టికల్ 21కి సంబంధించి ఈ 2 యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జవాబుల మూలాలతో యూపీఎస్సి, టీజీపీఎస్సి, ఏపీపీఎస్సి యొక్క మునుపటి సంవత్సరాలు ప్రశ్నలు అని చెప్పేసి, అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట. ఎప్పటి నుంచి 2013 నుంచి 2025 దాకా ఇవ్వడం జరిగింది. ఇలా అదేవిధంగా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనమ్మా? ఈ బుక్లో టూ చాప్టర్స్ యాడ్ చేయడం జరిగింది కొత్తగా. ఓకేనా? ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ అనమాట. సేమ్ ఇప్పుడు ఆ బుక్ ఏంటంటే తెలుగు మీడియం బుక్, ఈ ఇంగ్లీష్ మీడియం నుంచి అనువాదం చేయబడిన బుక్ అనమాట ఈ బుక్. ఇది కూడా సేమ్ అనమాట. సేమ్ ఉంటుంది. ఇక్కడ ఇవ్వడం జరిగింది 40 ఫ్రీ ఎక్స్క్లూజివ్ ఫుల్ కలర్ ఈ బుక్ యాక్సెస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదే క్లాసెస్ ఉన్నాయని. అదేవిధంగా 40+ కాన్సెప్చువల్ వీడియోస్ టు ద రీఎన్ఫోర్స్ లెర్నింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 13 years అంటే 2013 నుంచి 2025 ఈ మధ్య కాలంలో ఏ ఎగ్జామ్స్ జరిగినాయో వాటికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఓకేనా? మా బెస్ట్ సెల్లర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సార్ యొక్క బుక్ చాలా భాషల్లో చాలా లాంగ్వేజెస్ ఉందన్నమాట. నార్త్లో అయినా సౌత్లో అయినా. యూపీఎస్సీకి చదివే అభ్యర్థులు ఎవరైనా సరే లక్ష్మీకాంత్ బుక్ చదవకుండా ఉండరండి. పాలిటిక్స్ సంబంధించి అభ్యర్థులు గమనించగలరు. అదేవిధంగా మన వెబ్సైట్లో అన్ని బుక్స్ అప్లోడ్ చేస్తున్నాము. 50% వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి. కొన్ని బుక్స్ 45 ఉన్నాయి, కొన్ని 40 ఉన్నాయి. 30 to 40 మధ్యలో వస్తుంది. అదేవిధంగా మన దగ్గర పోస్టల్ ఛార్జెస్ కానీ కొరియర్ ఛార్జెస్ కానీ చాలా తక్కువ మొత్తంలో పెట్టడం జరిగింది. అభ్యర్థులు గమనించగలరు. మీకు అంటే మారుమూల ప్రాంతాల్లో ఉండి ఎవరైనా అభ్యర్థులు ఇప్పుడు జాబ్ క్యాలెండర్కి సంబంధించి కూడా అప్డేట్స్ వస్తున్నాయి కదా, పేపర్లు వస్తున్నాయి. కంపల్సరీగా జాబ్ క్యాలెండర్ వస్తుందండి. అభ్యర్థులు గమనించండి. మీ ప్రిపరేషన్ని వేగవంతం చేయండి. ఎందుకంటే ఈ అవకాశం పోతే రాదు. గ్రూప్ 2కి సంబంధించి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి పోస్టులు దగ్గర 700 నుంచి 800 అని చెప్పేసి వినిపిస్తున్నాయి. అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించి కూడా 180+ అంటున్నారండి. పెరిగే అవకాశం కూడా ఉంది. అందుకని చెప్పేసి అభ్యర్థులు మీ యొక్క ప్రిపరేషన్ని, అంటే ఇప్పుడు మీకు డైరెక్షన్ జాబ్ క్యాలెండర్ వస్తుంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది కదా, అందుకని చెప్పేసి ప్రిపరేషన్ మరింత వేగవంతం చేయండి. అదేవిధంగా నోట్స్ మేక్ చేయండి. ఎగ్జామ్ నేనేమంటానంటే నోటిఫికేషన్ వచ్చాక చూసుకుందాంలే, నోటిఫికేషన్ వచ్చాక మనం చేద్దాం, నోటిఫికేషన్ వచ్చాక చూద్దాం, అసలు ఎన్ని పోస్టులు వస్తాయో, డీటెయిల్ ఎన్ని ఉంటాయో, సబ్ రిజిస్టర్లు ఎన్ని ఉంటాయో, అవి వచ్చాక నేను ప్రిపరేషన్ మొదలు పెడతా అంటే నోటిఫికేషన్ వస్తుందండి, వెళ్ళిపోతుంది. ఎవరైతే నోటిఫికేషన్తో సంబంధం లేకుండా మీ ప్రిపరేషన్ని చేయగలుగుతారో వాళ్ళే రేస్లో ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా, అందుకని చెప్పేసి మంచిగా అంటే తప్పులు ఎక్కువ చేయకుండా, మిస్టేక్స్ చేయకుండా ఎగ్జామ్ రాయాలంటే కంపల్సరీగా మీరు నోట్స్ మేక్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు గమనించండి. చాలా మంది టైం లేదు అని చెప్పేసి చెప్తుంటారు కదా. ప్రతి ఒక్కరికి 24 గంటలే ఉంటుంది. మన టైంని మనం ఎలా యూజ్ చేస్తున్నాం అనే దాని మీదే మన సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుందండి. అభ్యర్థులు గమనించండి. మన వెబ్సైట్ ఏదైతే ఉందో www.focus ఇక్కడ ఉంది కదా, www.focusindiaonline.com ఒకసారి చూడండి. కావాల్సిన వాళ్ళు పాలిటీ అనే కాదు, ఏ బుక్స్ అయినా మనం చూడండి, వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నాను. మంచి బుక్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. బెస్ట్ బుక్సే ఉంటాయి మన వెబ్సైట్లో. పనికిరాని బుక్స్ నేను పెట్టదలుచుకోలేదు, పెట్టను కూడా. అభ్యర్థులు గమనించండి. మంచిగా అంటే స్టూడెంట్కి ఉపయోగకరంగా ఉంటుంది. ఇది వర్తబుల్ అయితేనే నేను చెప్పడం జరుగుతుంది మీకు. ఓకేనా? బాగా చదవండి. ఆల్ ది బెస్ట్ అండి.